ఓకే, పిలిచావు నాయన, వచ్చాను. ఓకే, మన హీరోయిన్స్ జస్ట్ ఆన్ ద వేలో ఉన్నారు, వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేసే ముందు ఈ సినిమా పాటలన్నీ కూడా సింగిల్ కార్డ్లో రాసిన భాస్కర్ భట్ల గారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. టు ప్లీజ్ స్పీక్. భాస్కర్ భట్ల గారు, సినిమాకి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో లిరిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. మరి అలాంటిది ఈ పాటలు అన్నీ ఆల్ సోలో. ఇందాక కిరవాణి గారు చెప్పారు రమణమ్మ లాంటి పాటలు ఉన్నాయా అని. రమణమ్మ కాదు కానీ సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి అని వినిపిస్తుంది ఏంటండి ఈ మధ్య? ఇందులో సుబ్బలక్ష్మి పాట ఉందండి. సుబ్బలక్ష్మి పాట ఒకటి ఉంది, చాలా మంచి సాంగ్స్. ఆడియో నువ్వంటే చాలా ఇష్టమే పాట, కానీ అన్నీ చాలా బాగా వచ్చాయి. చాలా నేను ఎగ్జైట్గా ఉన్నాను. ఫస్ట్ ఇదే ఆడియో ఫంక్షన్, ఇదే స్టేజ్ మీద బిజినెస్ మ్యాన్ జరిగింది. ఇది మొత్తం పాటలు వేసాను. అలాగే మళ్ళీ ఈ సినిమా అవకాశం ఇచ్చేందుకు పురిజానాథ్ గారికి చాలా రుణపడి ఉంటాను. ఇందులో నేను రాసిన పాటల్లో నాకు బాగా నచ్చిన పాట ఏమీ సేతురా స్వామి అని. మన పేపర్లో టీవీల్లో చూస్తుంటాం, కుళ్ళు కాలువల్లో చెత్త కుండీల్లో కానీ పెంచి పడేసిన పిల్లలను చూస్తుంటాం. తల్లిదండ్రులు ఉండి లేని అనాథలుగా చాలా దుర్భరంగా బతుకుతుంటారు చాలామంది. వాళ్ళు ఒకసారి వాళ్ళ ఆత్మావలోకం చేసుకొని వాళ్ళ బాధను చెబితే వాళ్ళ గుండె ఘోషని ఒక భాషలో తర్జుమా చేస్తే, కన్నీటి భాషలోకి తర్జుమా చేస్తే అవుతుంది ఆ పాట. ఏమీ సేతురా సామి ఏమీ సేతు, ఏమీ సేతురా సామి నేనేమి సేతు, గూడు గుడ్డ ఇచ్చి తోడు మరిసిపోయావు, జాలి దయా లేవ నీకు దగా చేసిపోయావు, ఏడిపించి ఏమి బాగుపడతావు, ఏమీ సేతురా సామి ఏమీ సేతు, పాలు ఎవరు పట్టారో పేరు ఎవరు పెట్టారో, తలుచుకుంటే ముద్ద దిగదు నన్ను ఎవరు కన్నారో, లగేజ్ ఎక్కువ అయ్యిందని వదిలిపెట్టిపోయారా, ఏమీ సేతురా సామి ఏమీ సేతు, నీ అనుమతి లేకుండా సీమ సిటుకుమంటుందా, అమ్మా నాన్న లేకుండా మనిషి పుటక ఉంటుందా, ఆడపిల్ల మాకొద్దని వదిలిపెట్టిపోయారా, ఏమీ సేతురా సామి ఏమీ సేతు. థ్యాంక్ యూ. ఇంత మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ పాట రాసే అవకాశం నాకు ఇచ్చిన పూరి అన్నయ్యకి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన రఘు కుంచేకి మళ్ళీ మరోసారి రవణమ్మ తర్వాత మళ్ళీ అలాంటి పాట సుబ్బలక్ష్మి రాశాను ఇందులో. సో బంపర్ ఆఫర్ తర్వాత మళ్ళీ రఘు కుంచేతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే రవితేజ్ గారితో చాలా సినిమాలు వర్క్ చేశాను. పూరి జగన్నాథ్ గారు రవితేజ్ కాంబినేషన్లో వచ్చిన ఇట్లు శ్రావణ సౌరమంజం నా కెరీర్ని గట్టెక్కించింది, నన్ను సక్సెస్ఫుల్ రైటర్గా నిలబెట్టింది. నా జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకున్న సినిమా అది. ఫస్ట్ హిట్ నేను చూసింది, ఫస్ట్ షీల్డ్ తీసుకుంది, ఫస్ట్ ప్లాటినం డిస్పాన్షన్ జరిగింది అదే సినిమా. అది నేను పోయే వరకు గుర్తుండిపోయే సినిమా. మళ్ళీ అలాంటి కాంబినేషన్లు వస్తున్న సినిమాలో మొత్తం పాటలు రాసే అవకాశం ఇచ్చేందుకు మరోసారి పూరి అన్నయ్యకి మనసా వాచా కన్నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ అందరికీ బ్లెస్సింగ్స్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ భట్ల గారు. అండ్ ఆడపిల్లలకు సంబంధించినటువంటి పాట నిజంగా చాలా టచింగ్గా ఉంది. ఎన్నో పాటలు వచ్చాయి ఇలాంటివి. ఈ పాట ద్వారా కూడా చాలా మందిలో మార్పు రావాలని ఆశిద్దాం. ఆడపిల్ల కదా అని తక్కువ అంచనా వేయొద్దు, మిస్ చేయొద్దు. ఎందుకంటే నాలాంటి టాలెంటెడ్ ఆడపిల్లనో లేకపోతే ఇలియానా లాంటి బ్యూటిఫుల్ అమ్మాయినో మిస్ అయిపోతారు. ఓకే, సో నౌ ఫర్ ద బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ బై జ్యోతి రాణా అండ్ గబ్రియేల్ అలాంగ్ విత్ సత్య అండ్ ట్రూప్. That guy, do you know what he's doing to me? Disturb చేతనడే
డిస్టర్బ్ చేస్తున్నాడే డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తున్నాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తున్నాడే రేతిరంతా ఈడు పిచ్చెక్కెత్తన్నాడే అమ్మకంతిరోడు ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడే అబ్బో ఇడికంతా సీను ఉందా అనుకున్నా గాని బాబోయ్ లవ్ లోకి దింపాడే డిస్టర్బ్ చేస్తున్నాడే డిస్టర్బ్ చేస్తున్నాడే డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తున్నాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తున్నాడే రేతిరంతా ఈడు పిచ్చెక్కెత్తన్నాడే అమ్మకంతిరోడు Oh, you give it to me, I say, 'cause you drive me crazy, this is it, the way. You know that I like you, I'm crazy about you, baby, you better give yourself to me, oh yeah. చూపులతోనే ఈడు మింగేతాడే చూయింగ్ గమ్ములాగా నమిలేతాడే చున్నీలాగా నన్ను చుట్టేతాడే చూ మంత్రమేదో వేసేతాడే చూపులతోనే ఈడు మింగేతాడే చూయింగ్ గమ్ములాగా నమిలేతాడే చున్నీలాగా నన్ను చుట్టేతాడే చూ మంత్రమేదో వేసేతాడే అక్కడ ఇక్కడ చేయతాడే అత్తలా కుత్తలం చేసేతాడే నాలో నాకే తగ్గు పెట్టేసి పొగలు సెగలు పుట్టిస్తాడే డిస్టర్బ్ చేస్తున్నాడే సాలగాడు డిస్టర్బ్ చేస్తున్నాడే డిస్టర్బ్ చేస్తున్నాడే అటు డిస్టర్బ్ చేస్తున్నాడే పూరి గారే తర్వాత మనకు చెప్పాలి హూ ఇస్ జ్యోతిరాణా అండ్ హూ ఇస్ గబ్రియల్ అని. ఓకే, సో ఫస్ట్ సాంగ్ ఆఫ్ దేవుడు చేసిన మనుషులు పాట మనం విన్నాము. నెక్స్ట్ సాంగ్ పర్ఫార్మెన్స్ అంటే సుబ్బలక్ష్మి డాన్స్ పర్ఫార్మెన్స్ కన్నా ముందు పూరి గారు సినిమా డైరెక్షన్లో క్యారెక్టరైజేషన్స్ ఎంత పాపులరో వారి ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మాటలు కూడా అంతే పాపులర్ అయ్యాయి. బిజినెస్ మ్యాన్ ఆడియో అప్పుడు పూరి గారు అసలు మైక్ నాకు ఇవ్వకుండా మాట్లాడేశారు. ఇప్పుడు కూడా కొంచెం భయం వేస్తుంది మైక్ ఇవ్వాలంటే మళ్ళీ తిరిగి రాదని. అయినా సరే స్టేజ్ మీదకి ఆహ్వానం చేస్తున్నాము డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. దేవుడు చేసిన అద్భుతాల్లో ద డైరెక్టర్ వండర్ పూరి జగన్నాథ్ గారు. ఇక్కడే కాదు బాలీవుడ్ లో కూడా హీస్ క్రియేటింగ్ వేవ్స్ విత్ హిస్ ఫిల్మ్స్. పూరి గారు హార్టీ వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దేవుడు చేసిన మనుషులు. ఇక మైక్ ఇస్ ఆల్ యోర్స్. నీకంటే ఎక్కువ మాట్లాడతాను నేను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. నేను ఇప్పటిదాకా 25 సినిమాలు చేశా. బట్ ఈ దేవుడు చేసిన మనుషులు మాత్రం ఇది వేరే సెటప్. ఇది ఓకే. నాకు వినిపించట్లేదు, మీరు ఏమంటున్నారు? ఒక్కొక్కళ్ళు మాట్లాడండి అమ్మా, ఒక్కొక్కళ్ళు మాట్లాడండి. మీరు ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలంట. కాదు, ప్రతిసారి సినిమా తీసే ముందు ఏదో కథ రాయాలి, ఏ కథ రాయాలని ఆలోచిస్తుంటాం. కథ లేకుండా ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందని ప్లాన్ చేశాను. అది దేవుడికి చేసిన మనుషులు. ఈ సినిమాలో కథ ఏమి ఉండదు. ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు
మనం సీరియస్గా సినిమా తీస్తే ఆడియన్స్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. లాజిక్తో సినిమా చేస్తే ఆడియన్స్ అంటుంటారు ఆ క్యారెక్టర్ అలా మాట్లాడకూడదు, వీడు ఇలా బిహేవ్ చేయకూడదు, అది ఇదని. అదే యమలోకంలో చిత్రగుప్తుడి చేతిలోంచి ఒక డైరీ కింద పడిపోయింది అని ఫస్ట్ షాట్ వేస్తే ఎవడో ఏం మాట్లాడడం సినిమా అంతా చూస్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ దేవుడు చేసిన మనుషులు అలాంటి సినిమా ఇది. సో ఈ సినిమా ఫస్ట్ స్టోరీ ఇలియానాకి చెప్పా. బాంబేలో రూమ్లో కూర్చొని తన కథ చెప్దానికి కూర్చుంటే కరెంట్ పోయింది. సో చీకట్లో నేను కథ చెప్పాలా వద్దా, ఈ అమ్మాయి ఉందో లేదో వెళ్ళిపోయిందో నాకు తెలీదు. సో అయినా సరే కథ చెప్తుంటే కాసేపటికి నాకు నవ్వులు వినిపించే, ముందే కూర్చొని నవ్వుతుంది. సో ఆ రోజు ఇలియానా నవ్వినట్టుగానే వచ్చింది సినిమా. అండ్ ఇలియానా కూడా చాలా ఫెంటాస్టిక్గా చేసింది సినిమాలో. అండ్ కొత్త హెయిర్ స్టైల్తో ట్యాక్సీ డ్రైవర్ క్యారెక్టర్ చేసింది తను. అలాగే ఇక రవితేజతో ఇది నాకు 5వ సినిమా. 5 ఏంటి, రవితేజతో ఇంకో 50 కూడా చేస్తా. ఎందుకంటే రవి అంటే నాకు రోకు మోజు. అలాగే దేవుడు చాలా మనుషులు చేశాడు, అందులో ఒక మనిషిని మాత్రం ఆయన చాలా స్పష్టంగా చేశాడు. ఆయన ముద్దుగా బొద్దుగా ఈయన